తిరుపతిలో జరిగినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి టిక్కెట్లకి సంబంధించి ఏదైతే వైకుంఠ ఏకాదశి టిక్కెట్లకు సంబంధించినటువంటి తొక్కిసలాట్లో 6 చనిపోయి 55 మందికి పైగా గాయపడ్డటువంటి ఘటనలో క్షమాపణలు చెప్తే ఎట్లాగా కఠినంగా శిక్షించాలి దానికి బాధ్యుల్ని అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో పడితే ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అట్లాగే గవర్నర్లని కూడా మెన్షన్ చేసిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఎందుకు మెన్షన్ చేస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళని తీసేసి ఆ పిటిషన్ మాత్రం విచారిస్తామని చెప్పింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి సీఎం గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదులుగా జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్కి తేల్చి చెప్పింది. పిల్ మీద విచారణ బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ కొంచెం మహేశ్వరాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట భక్తుల మృతి వ్యవహారం మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా హైకోర్టు విశ్రాంతి జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు జి ప్రభాకర్ రెడ్డి పిల్లు వేసిన నేపథ్యంలో దానికి నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. సీఎం గవర్నర్ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చడం మీద అభ్యంతరం తెలిపింది. పిల్కి నెంబర్ కేటాయించే అంశం మీద శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రిజిస్ట్రీ నిర్ణయాన్ని సమర్థించింది.